టిఎస్1 ప్రేక్షకులకు నమస్తే. అందరు బడ్జెట్ బడ్జెట్ అంటున్నారు. బడ్జెట్ అసలు దేనికి ఎంత కేటాయించారు? ఈరోజు దీని గురించి మనం అందరం తెలుసుకుందాం రండి. తెలంగాణ బడ్జెట్ 2024 నుండి 25లో ఎంత బడ్జెట్ కేటాయించారు? 2,91,159 కోట్ల తెలంగాణ బడ్జెట్. తెలంగాణ అసెంబ్లీలో సమావేశంలో భాగంగా డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క జూలై 25న రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టింది. డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క శాసనసభలో పూర్తిస్థాయి పద్దును ప్రవేశపెట్టారు. 2,91,159 కోట్ల బడ్జెట్ను సభ ముందుకు తీసుకొస్తున్నట్లు మంత్రి తెలిపారు. దీనిలో మూలధన వ్యయం 33,487 కోట్లు చెప్పారు. పన్ను ఆదాయం 1,38,181.66 కోట్లు. పనితీరు ఆదాయం 35,208.44 కోట్లు. కేంద్ర పన్నులో వాటా 26,216.28 కోట్లు. కేంద్ర గ్రాంట్లో 21,636.15 కోట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది రేట్ 57,112 కోట్ల అప్పులు తీసుకోవాలని ప్రతిపాదించారు. నిజాం షుగర్ తిరిగి ప్రారంభిస్తామని బట్టి విక్రమార్క తన బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. రాష్ట్ర బడ్జెట్ను స్వరూపం మీద ఆర్థిక లోటు అంచనా 49,255.41 కోట్లు. ప్రాథమికలో లోటు అంచనా రేట్ 31,525.63 కోట్లు. రెవెన్యూ మిగులు అంచనా రేట్ 297.42 కోట్లు. వ్యవసాయానికి 72,659 కోట్లు. ఆర్థిక శాఖ రేట్ 737 కోట్లు. పశుసంవర్ధక శాఖ రేట్ 1,980 కోట్లు. 500 గ్యాస్ సిలిండర్ పథకానికి 723 కోట్లు. గృహజ్యోతికి 2,418 కోట్లు. ప్రజా పంపిణీ వ్యవస్థకు 3,836 కోట్లు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు 29,816 కోట్లు. రీజనల్ రింగ్ రోడ్ RRRకు 1,525 కోట్లు. స్త్రీ శిశు సంక్షేమానికి 2,736 కోట్లు. ఎస్సీ సంక్షేమం రేట్ 33,124 కోట్లు. ఎస్టీ సంక్షేమం 17,056 కోట్లు. మైనారిటీ సంక్షేమానికి 3,003 కోట్లు. బీసీ సంక్షేమానికి 9,200 కోట్లు. వైద్య ఆరోగ్య 11,468 కోట్లు. ట్రాన్స్పోర్ట్ డీసీఎంలకు 16,410 కోట్లు. అడవుల పర్యావరణకు రేట్ 1,064 కోట్లు. పరిశ్రమల శాఖకు 2,762 కోట్లు. ఐటీ శాఖ రేట్ 774 కోట్లు. నీటిపారుదల రంగానికి 22,301 కోట్లు. విద్యకు 21,292 కోట్లు. హోంశాఖ 9,564 కోట్లు. రోడ్లు భవనాల శాఖకు 5,790 కోట్లు. రాజధాని హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా పెరుగుతున్న గంజాయి
మాదక ద్రవ్యాలని వినియోగంపై తెలంగాణ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఈ క్రమంలోనే తాజా బడ్జెట్ను దాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. యువతకు నిర్వహణ చేస్తున్న మాదక ద్రవ్యాలను కట్టడి, శాంతి భద్రతల కోసం హోంశాఖ 2,91,159 కోట్లు తెలంగాణ బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బట్టి విక్రమార్క రాజధాని హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా పెరుగుతున్న గాంజా, మాదక ద్రవ్యాలని వినియోగంపై తెలంగాణ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఈ క్రమంలోనే తాజా బడ్జెట్ను దాన్ని ప్రధానంగా ప్రస్తావించింది. యువత శక్తిని నిర్వహణ చేస్తున్న మాదక ద్రవ్యాలని కట్టడి, శాంతి భద్రతల కోసం హోంశాఖ బడ్జెట్లో 9,564 కోట్లు కేటాయించింది. మాదక ద్రవ్యాలని వినియోగం చాలా ప్రమాదకరం. యువతని దాన్ని బారిన పడితే దేశ భవిష్యత్తుకు మారుతుంది. రాష్ట్ర ప్రజలను, ముఖ్యంగా విద్యార్థులను బారి నుంచి కాపాడేందుకు వివిధ చర్యలు తీసుకుంటున్నాము. డ్రగ్స్ రవాణా, వినియోగం చేస్తూ పట్టుబడితే వారిపై ఉపేక్షించొద్దని అధికారులను స్పష్టమైన ఆదేశాలిచ్చాము. తెలంగాణ మాదక ద్రవ్యాల నిరోధక సంస్థకు తగిన సౌకర్యాలు కల్పించాలని దాన్ని బలోపేతం చేశాము. విద్యా సంస్థల్లో వీటి కట్టడి, యాంటీ డ్రగ్ కమిటీలు ఏర్పాటు చేసి 4,137 మంది విద్యార్థులను యాంటీ డ్రగ్ సోల్జర్స్గా నియమించాము. కల్పించేందుకు సినీ ప్రముఖులు సహకారం తీసుకుంటున్నాము. వీటికి సంబంధించిన కేసులు పరిష్కారానికి ప్రత్యేక న్యాయశాఖకు తగ్గించింది.